40 కోట్ల రూపాయలు తిరిగి పోర్టు ట్రస్ట్ వాళ్ళు ఈ యొక్క విశ్వనాథం స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్కి భారీ నష్టపరిహారాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం జరగబోతూ ఉంది. ఈ మొత్తం వ్యవహారం పైన ఏదైతే విశ్వనాథం స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బొడ్డేటి కాశీ కుటుంబ సభ్యులు వాళ్ళ కుమారుడు వాళ్ళకి సంబంధించినటువంటి సంస్థల పైన పోర్టు లీజు ల్యాండ్ తీసుకున్న దగ్గర నుంచి కూడా అక్కడ జరిగినటువంటి సంఘటనలు కానీ ఇప్పుడు మళ్ళీ థర్డ్ పార్టీ అసెస్మెంట్ అని చెప్పి కోట్ల రూపాయల్లో తిరిగి వీళ్ళకి చెల్లించి పోర్టు అధికారులు కొంతమంది కీలక అధికారులు వీళ్ళు కలిపి లాలూచి పడి కోట్ల రూపాయలు పంచుకోవడానికి రంగం ఏదైతే సిద్ధం చేస్తున్నారో ఈ మొత్తం వ్యవహారం పైన సిబిఐ విచారణ జరిపించాలి. నేను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి కంప్లైంట్ చేయబోతున్నాను మొత్తం వ్యవహారం మీద. ఇదే విశ్వనాథం ఎవెన్యూస్ అని బొడ్డేటి కాశీకి చెందినటువంటి సంస్థ పోర్టు స్టేడియం కానుకొని వెనకాల ఏదైతే గ్యాస్ గోడౌన్ ఉండేదో పోర్టు స్థలం అది ఖాళీ చేయించి 513 స్క్వేర్ మీటర్ల పోర్టు స్థలాన్ని లీజుకి తీసుకొని విశ్వనాథం ఎవెన్యూస్ బొడ్డేటి కాశీ లీజుకి తీసుకొని మా సంస్థ పేరు మీద సింహాచలం దేవస్థానం చెందినటువంటి సర్వే నంబర్ 275లో సర్వే నంబర్ అక్కడ 2919 చదరపు గజాల్లో 13 మంది ప్లాట్లకు సంబంధించి ఈయనేదో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని అక్కడ భారీ బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టడానికి శ్రీకారం చుట్టారు. దానికి రోడ్డు లేదు. ఆ రోడ్డు లేనటువంటి స్థలానికి దేవస్థానంలో అక్రమ నిర్మాణం ఏదైతే విశ్వనాథం ఎవెన్యూస్ చేపడుతున్నారో ఆ యొక్క నిర్మాణానికి సంబంధించి 2021లోనే నేను సంబంధిత అధికారులకి జీవీఎంసీ అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి అందరికీ కూడా దేవస్థానం అధికారులకి అందరికీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక లీజ్ ల్యాండ్ని చూపించి పోర్ట్ ట్రస్ట్ లీజ్గా ల్యాండ్ ఇచ్చింది విశ్వనాథం ఎవెన్యూస్కి. లీజ్ ల్యాండ్ చూపించాడు. బహుళ అంతస్తులు 50 ఫ్లాట్లు కడతానని చెప్పి కోట్ల రూపాయలు ఎవరైతే ఫ్లాట్ కొనుగోలుదారులు అడ్వాన్స్లు ఇచ్చారో వాళ్ళని వసూలు చేసేశారు ఈ సంస్థ. ఇవాళ తీరా చూస్తే ఆ వెంచర్ ఇప్పటికీ కూడా ఆగిపోయి ఉంది. అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు రోడ్డును పడిపోయారు. అక్రమ నిర్మాణం అని చెప్పి ఆనాడు 2021 కంప్లైంట్ ఇచ్చినప్పుడే చెప్పాను నేను ఆధారాలతో. దేవస్థానం సింహాచలం దేవస్థానం దగ్గర నుంచి విశ్వనాథం ఎవెన్యూస్ ఏదైతే బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్నాడో సింహాచలం దేవస్థానం నుంచి ఎటువంటి నిరంభ్యంతర పత్రము లేదు, ఎన్ఓసి లేదని చెప్పాను నేను. పోర్టు లీజ్ రోడ్ని బేస్ చేసుకొని కోట్ల రూపాయలు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళని మోసగిస్తాడు. లీజ్ రోడ్ని రోడ్డు కింద ఎలా చూపించి పర్మిషన్ ఇస్తారని చెప్పి జీవీఎంసీ అధికారులను ప్రశ్నించాను నేను. ల్యాండ్ యూజ్ కూడా మారలేదు, ఈ వాటికి మారలేదు. ఆనాడే నేను కంప్లైంట్ చేశాను. ఇప్పటికే నిర్మాణ పనులు ఆగిపోయినాయి. దాంట్లో ఆ ఫ్లాట్లు కొనుక్కుంటున్నటువంటి యజమానులు ఎవరైతే అడ్వాన్స్ ఇచ్చానో వాళ్ళందరూ ఇవాళ అగమ్యగోచర పరిస్థితిలో ఉన్నారు. ఈ బొడ్డేటి కాశీ విశ్వనాథం అనేటువంటి వ్యక్తి ఇలాంటివి ఏవి కొత్త కాదు ఈయనకి. గతంలో విశాఖ డైరీ ఉద్యోగులకి వాళ్ళకి అక్కడ విశాఖ డైరీ ప్రాంతంలో విశాఖ డైరీ స్థలంలో బహుళ అంతస్తుల భవనాలు కడతానని చెప్పి కాంట్రాక్ట్ తీసుకొని మధ్యలో వదిలేశారు ఆయన. ఆ తర్వాత ఇక్కడ సింహాచలం దేవస్థానం అప్పనస్వామి భూమిలో ఎటువంటి నిర్మాణ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టి అక్కడ పదుల సంఖ్యలో జనాల దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసేసారు అడ్వాన్సులు. లీజు స్థలాన్ని రోడ్డుగా చూపించి పోర్టు స్థలం లీజు స్థలాన్ని రోడ్డుగా చూపించి మరి
ఇంత అక్రమంగా పోర్ట్ స్టేడియంలో లీజుని క్యాన్సిల్ చేసినటువంటి న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత లీజు క్యాన్సిల్ చేసినటువంటి పోర్టు యాజమాన్యం ఎందుకు ఇప్పుడు ఆ బహుళ అంతస్తుల యొక్క